అసోసియేషన్ ఏర్పాటు చేసుకొని ఈ పెద్ద లాబీ సంస్థగా వీళ్ళు మారారు. ఈ పెద్ద ఈ క్యూనెట్ లాంటి మనీ సర్క్యులేషన్ స్కీమ్లను ప్రమోట్ చేసేవాళ్ళు ఇండియాలో ఎవరైతే ఉన్నారో ఆ పెద్దవాళ్ళందరూ కలిసి డైరెక్ట్ సెల్లర్స్ అసోసియేషన్ అని పెట్టుకొని ప్రభుత్వాల దగ్గర వెళ్ళి చాలా ఇన్ఫ్లుయెన్స్ చేసి చాలా కాలం నుంచి ప్రయత్నాలు చేసి డైరెక్ట్ సెల్లింగ్ గైడ్లైన్స్ని ఇష్యూ చేయాలని చెప్పి చాలా ప్రయత్నాలు చేశారు. చివరికి వేరే వేరే కారణాల వల్ల డైరెక్ట్ సెల్లింగ్ గైడ్లైన్స్ అనేవి వచ్చినాయి. ఈ డైరెక్ట్ సెల్లింగ్ గైడ్లైన్స్ అనే వాటిని అడ్డంగా పెట్టుకొని డైరెక్ట్ సెల్లింగ్ గైడ్లైన్స్లో కూడా ఈ గైడ్లైన్స్ మనీ సర్క్యులేషన్ స్కీమ్స్కి వర్తించవు అని క్లియర్గా ఉంది. కాబట్టి ప్రైస్ చిట్స్ అండ్ మనీ సర్క్యులేషన్ యాక్ట్ 1978 బ్యానింగ్ యాక్ట్ 1978 ఏదైతే ఉందో అది ఇంకా దేశంలో అమల్లో ఉంది. కాబట్టి ప్రజలు గుర్తించాల్సింది, ఎవరైతే డైరెక్ట్ సెల్లింగ్ గైడ్లైన్స్ ప్రకారంగా మేము జెన్యూన్ బిజినెస్ చేస్తున్నాము, ఈ పెద్ద సెలబ్రిటీసు, స్పోర్ట్స్ పర్సన్స్, సినిమా హీరోస్, హీరోయిన్స్ వాళ్ళకి అడ్వర్టైజ్మెంట్స్ కోసము రెగ్యులర్ మార్కెటింగ్ స్ట్రక్చర్లో ఎక్కువ ఖర్చులు పెట్టి దాన్ని కన్జ్యూమర్స్ పైన పెడతారు వేరే రెగ్యులర్ బిజినెస్ కంపెనీస్ వాళ్ళు. మేము అట్లా కాదు, మేము డైరెక్ట్ ప్రోడక్ట్స్ని ఎటువంటి సెలబ్రిటీసు ఇట్లాంటి అడ్వర్టైజ్మెంట్స్ కాస్ట్ ఇవి లేకుండా నేరుగా ప్రజలకు చేర్పిస్తున్నాము. దానికి మీరు దీంట్లో చేరుకుంటే మీకు కూడా మేము ఇట్లా రిటర్న్స్, మంత్లీ రిటర్న్స్ వస్తుంది అనేది వాళ్ళ ఒక స్ట్రాటజీ. దిస్ స్ట్రాటజీ ఈజ్ ఓన్లీ టు బైపాస్ ది లా. చట్టాన్ని బైపాస్ చేయడానికి వీళ్ళు ఈ స్ట్రాటజీని రూపొందించుకున్నారు. కాబట్టి డైరెక్ట్ సెల్లింగ్ గైడ్లైన్స్ అనేది దేశంలో నిజంగా కాటేజ్ ఇండస్ట్రీసు, తర్వాత వేరే వేరే ఆర్టిఫాక్ట్స్ తయారు చేసేవాళ్ళు, చిన్న చిన్న సంఘాలు, మహిళా స్వసహాయ సంఘాలు, ఇటువంటి సంఘాలకు జెన్యున్గా బిజినెస్ చేస్తున్న వాళ్లకు ఇప్పుడు ఇంటర్నెట్ విప్లవం జరిగిన తర్వాత రకరకాల ఆన్లైన్ మార్కెటింగ్ వ్యవస్థ ఉంది. కాబట్టి డైరెక్ట్లీ వితౌట్ ఎనీ ఇంటర్మీడియరీస్, వితౌట్ ఎనీ చైన్ ఆఫ్ షాప్స్ డైరెక్ట్లీ వాళ్ళు కన్జ్యూమర్స్ని చేరుకోగలుగుతున్నారు. ఇవి లేకపోయినా కూడా వేలాది సంవత్సరాల నుంచి దేశంలో, మన సమాజంలో ఈ డైరెక్ట్ సెల్లింగ్ అనేది నడుస్తూ ఉంది. వాళ్ళు కాటేజ్ ఇండస్ట్రీసు వాళ్ళు తయారు చేసే రకరకాల ఉత్పత్తులకు ఎటువంటి ఆటంకాలు లేకుండా, వాళ్ళకి ఎటువంటి గైడ్లైన్స్ కూడా అవసరం లేకుండా అది నడుస్తూ ఉంది. దాని మీద ఎక్కడ ప్రాబ్లం లేదు. దాన్ని అడ్డంగా పెట్టుకొని డైరెక్ట్ సెల్లింగ్ గైడ్లైన్స్ని వ్యతిరేకిస్తే కాటేజ్ ఇండస్ట్రీస్ అందరూ ఇండస్ట్రీస్ అన్ని దెబ్బతింటాయని చాలా కుట్రపూరితంగా, చాలా ఒక విషపూరితమైన ప్రచారాలు సోషల్ మీడియాలో చేస్తూ ఇటువంటి లా ఎన్ఫోర్స్మెంట్ యాక్టివిటీస్ని పబ్లిక్ ఎక్కడైతే న్యూస్లో, సోషల్ మీడియాలో, ఎలక్ట్రానిక్ మీడియాలో, ప్రింట్ మీడియాలో చూసినప్పుడు వాళ్ళకి ఇది ఒక ఫ్రాడ్ అనేది తెలిసిన తర్వాత వాళ్ళని మళ్ళీ కౌంటర్ ఇండాక్ట్రినేషన్ చేయడానికి ఇటువంటి డైరెక్ట్ సెల్లింగ్ గైడ్లైన్స్ని చూపించి వాళ్ళకి రకరకాల ఈ పాయిజనస్ క్యాంపెయిన్, వాళ్ళు కూడా పెయిడ్ క్యాంపెయిన్ సోషల్ మీడియాలో ఈ డైరెక్ట్ సెల్లర్స్ అసోసియేషన్ పేరు మీద ఈ మనీ సర్క్యులేషన్ ప్రమోటర్స్ చేస్తూ ఉంటారు. ప్రజలు వీటిని గమనించాలి. ఏదైనా సోషల్ మీడియాలో ఇటువంటి వాళ్ళ సోల్జర్స్ లాగా పెట్టి పెయిడ్ కామెంట్స్ చేసేవాళ్ళని, వాళ్ళు ఇది సుప్రీంకోర్టు చెప్పింది, ఇది డైరెక్ట్ సెల్లింగ్ గైడ్లైన్స్ ఉన్నాయి, ఇది మోసం కాదు, ఎవరేం భయపడవద్దు, ఏ కేసు అయినా కూడా అది మేము కోర్టుకి వెళ్తాము, ఇట్లా రకరకాల ఫాల్స్ హోప్స్, ఫాల్స్ ప్రామిసెస్ని కూడా ప్రజలకు ఈ మనీ సర్క్యులేషన్ స్కీమ్ ప్రమోటర్సే చేపిస్తూ ఉంటారు. సోషల్ మీడియాలో ఇటువంటి దుష్ప్రచారాలను, విషపూరితమైన ప్రచారాలను కూడా ప్రజలు ఎవరు నమ్మొద్దని పోలీసు డిపార్ట్మెంటు కోరుకుంటుంది.